హాయ్ అండి. ఈరోజు బ్లౌజు కొలతల ప్రకారం ఎలా తీసుకోవాలో చెప్తా చూడండి. బ్లౌజ్ మనకి ఇది షోల్డర్ 5.5 ఉంది, పొడవు 14 ఉంది. ఇలా కొలత, చేతుల కొలత అన్ని వివరంగా మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలాగా మనము కింద అయితే ఒకటి స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఇలా స్ట్రేట్గా అలా మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అంటే ఇక్కడ క్లాత్ సరిగా లేదు, అందుకే నేను మార్కింగ్ వేసుకుంటున్నా. ఈ మార్కింగ్ కాడ నుంచి ఇలా కరెక్ట్గా స్ట్రేట్గా పట్టి ఇక్కడికి కూడా మార్కింగ్ వేసుకోండి. లేదు అనుకుంటే మీరు రివర్స్ తీసేనే వేసుకోవచ్చు. చూడండి ఇక్కడికి ఎంత వచ్చింది, 13.5 వచ్చింది. అయితే 14 ఇంచులు, హాఫ్ ఇంచు ఎగస్ట్రా, అంటే ఇక్కడికి నార్మల్గా అది వచ్చింది. మనం షోల్డర్ ఇక్కడికి హాఫ్ ఇంచు షోల్డర్కి పోతుంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచు పెట్టుకున్నాం, ఇక్కడ హాఫ్ ఇంచు. ఓకేనా? ఇప్పుడు మనం షోల్డర్ 5.5 వచ్చింది అన్నాం కదా, ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది 5.5. అంటే 5.5 కాడికి కిందికి కూడా సేమ్ మన మామదం సైజు కూడా సేమ్ 5.5 తీసుకోండి. ఇలా వచ్చేసి 12 చూడండి, 12 కాడికి నేను తీసుకుంటున్నా. ఉండడం ఎంత ఉందో కూడా మీరు చూడండి. ఇక్కడ కింద ఎంత వచ్చింది, 19, అంటే 20 అనుకోండి, 20 వచ్చింది. ఈ పైన ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకొని నీట్గా వేసేసుకుంటే తెలిసిపోతుంది. చూడండి ఇక్కడికి 23 వచ్చింది, ఇలా లాగితే 24 వస్తుంది. అందుకే 12 వేసిన. 12 కాడికి మనం ఇలా నీట్గా ఒక మార్కింగ్ వేసేసుకుందాం. మీకు స్ట్రేట్ కొలతలు చూపిస్తున్నాను అనమాట, అంటే తిక్కమక్క అవ్వకుండా చూపిస్తున్నాను నేను. ఇప్పుడు మనకి కింద ఎంత వచ్చిందో కూడా మీరు ఒకసారి ఇలా వేసేసుకోండి. చూడండి ఇలాగా మీకు ఇలా వేస్తే ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి రివర్స్ తీసి కరెక్ట్గా ఇలా వేసుకొని చూడండి. ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఇక్కడికి వస్తుంది. మనకి ఖర్చులకి మనం ఎంత ఉంచుకుంటున్నాం, ఎందుకు అంటే చూడండి కరెక్ట్గా ఇక్కడ వదలకుండా ఇక్కడ నుండి పెడితే ఇక్కడికి, మళ్ళీ ఇక్కడికి. మనం కుట్టుకునేటప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ క్లాత్ పడుతుంది, మనం కొలతల ప్రకారం కట్ చేసుకోవాలి ఎప్పుడైనా, కాబట్టి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ ఇవన్నీ చూసుకున్నాం కదా. ఇక్కడ 1 ఇంచు, అంటే 1 ఇంచు కాడ నుంచి ఇలా మార్కింగ్ వేసేసుకోండి. చూడండి ఇప్పుడు 5.5 కాడ ఇక్కడ 1 ఇంచు కాడ ఒక మార్కింగ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి కింద నడుము సైజ్ చూసుకోండి, ఇలా బట్టి కరెక్ట్గా మనకి ఎంత ఉందో నడుము కాడ నుంచి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఒక మార్కింగ్ ఇక్కడ వేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు పైన మనకి 2.5, ఈ 2.5 కాడ నుంచి గల్ల అడ్డం 2.5, పొడవు ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చింది. చూసారా, 9, ఒక 2 గీతలు వచ్చి ఉంటుంది. ఇలాగా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఓకేనా? వాళ్ళది గల్ల ఎలా ఉందంటే ఇలా ఉందన్నమాట. వాళ్ళ గల్ల ఇలా ఉంది, అది కూడా 1 ఇంచు కిందకు ఉంది. అంటే మనం ఇక్కడ 1 ఇంచు పైన నుంచి ఇలా గీసుకోవాలన్నమాట. అర్థమైందా? 1 ఇంచు పైనుంచి గీసుకోవాలి. రౌండ్ కాదు, కొంచెం ఇలా ఉంటుంది. నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటా, మీకు ప్రతి వీడియోకి చెప్తున్నాను కదా, నేను కుట్టేటప్పుడే సెట్ చేసుకుంటా, ఏవైనా క్లాతులు తక్కువ ఉంటాయి కాబట్టి. ఇక్కడ 3.5 కాడ మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా స్ట్రేట్గా ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం మనం. ప్లీజ్ అండి, ఎవరికైనా అర్థం అవ్వకపోతే అర్థం అవ్వలేదని కామెంట్ పెట్టండి, అర్థమైతే అర్థమైందని కామెంట్ పెట్టండి. నేను చెప్పేది అర్థం కాకపోతే అసలు నువ్వు ఏం చెప్తున్నావు అర్థం కావట్లేదని కానీ కామెంట్ పెట్టండి. ఏదో ఒకటి కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్. ఎక్కడి వరకు చూస్తున్నారు ఏంటి అనేది అయినా తెలుస్తుంది కదా. ఎవరు కామెంట్లు పెట్టట్లేదు, ప్లీజ్ తిట్టడానికైనా కామెంట్లు పెట్టండి, ఏం పర్లేదు. ఇలాగా స్ట్రేట్గా కట్ చేసుకుందాం. నాలాంటి వాళ్ళతో ఎందుకు మాట్లాడతలేండి కదా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇలాగా 4 మడతలు వేసినాం కదా హ్యాండ్స్, 4 మడతలు వేసి కింద మాత్రం స్ట్రేట్గా కట్ చేసేసుకుందాం. ఇలాగా ఇప్పుడు బ్లౌజు చూడండి, కింద నేను 1/2 ఇంచు కాడ మార్కింగ్ వేసేసుకుంటా. ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది కదా, నేను మళ్ళీ స్ట్రేట్గా ఇంకొక మార్కింగ్ కూడా వేసుకుంటా.
ఇక్కడికి ఎగస్ట్రా మార్కింగ్ వేస్తాను దేనికైనా సరే 2 మార్కింగ్లు వేసేసుకుంటాను. కొంచెం ఎక్కువనే కట్ చేసుకుంటా ఎక్కడ పోయినా సరే. ఇప్పుడు కింద ఇలా చూడండి, కింద మనకి ఎంత తక్కువ వచ్చిందో ఇక్కడికి మార్కింగ్ వచ్చింది. నేను ఇక్కడికి వేసుకుంటున్నాను కదా. ఇప్పుడు ఎలా వచ్చిందో ఒకసారి చూడండి, ఎన్ని ఇంచులు వచ్చిందో మీకు ఐడియా తెలుస్తుంది. చూడండి 3.5 వస్తుంది. అంత తీసుకోవద్దు, 3 తీసుకుంటే సరిపోతుంది. నేను 3 కాడ తీసుకుంటున్నా. ఓకేనా? ఎందుకు 3 కాడ తీసుకున్నాం అంటే నేను ఇక్కడ పెంచినప్పుడు అది ఇక్కడ కూడా పెరుగుతుంది కదా, కాబట్టి 3 కాడ తీసుకుంటున్నా. ఇక్కడ 1 ఇంచుకు వదిలేసి 2 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టుకోండి, 1 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఈ మధ్యలోకి 4 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. మీరు ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోండి. సేమ్ ఒక దగ్గరికి వస్తుంది. ఇలా రండి, ఇలా గీయండి. తర్వాత ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఇలా గీసుకోండి. అంటే 2 ఇంచ్ కాడ నుంచి ఫస్ట్ గీత, 1 ఇంచ్ కాడ నుంచి సెకండ్ గీత. ఓకేనా? అంటే మీకు ఈ మధ్యలో ఇలా వచ్చేస్తుంది. నేనైతే ఇప్పుడు కట్ చేసుకొని నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటా. మీరు కుట్టే వీడియోలు చూడాల్సిందే. వద్దు అనుకున్న కుట్టే వీడియోలు చూడండి ప్లీజ్, అప్పుడు అర్థమవుతుంది. ఇలాగా చిన్న కట్ ఇచ్చుకోండి ఇక్కడ. అంటే మీరు ఇక్కడ ఇంత కట్ చేసుకోవాలండి మధ్యలో. ఓకేనా? ఇప్పుడు మనం వెనకాల బ్లౌజ్ది ముందు సైడ్కి వేసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఇలాగా. ఇలాగే వేసుకుందాం. క్రాస్ కాబట్టి ఇలా వేసేసుకుందాం. నేను అందరు ఏంటంటే 2 ఇంచెస్ అలా తిక్కమక్క పెడతా ఉంటారు కదా, నేను అలా ఏం పెట్టట్లేదు. చూడండి కరెక్ట్గా ఇక్కడ గీత పెట్టుకున్నానా, ఈ గీత కాడ నుంచి అంటే నేను గీత వదిలేసి గీత కాడ నుండి నేను 3 ఇంచులు పెట్టుకుంటున్నా. 3 ఇంచుల నర ఇక్కడ ఉక్సుల పట్టి సైడ్ 3 ఇంచుల నర, ఇటువైపు వచ్చేసి 2 ఇంచుల నర. మీకు 2 ఇంచెస్ ఫస్ట్ పెట్టుకొని తర్వాత 1.5 ఇంచ్ పెట్టుకోవాలి, అలా ఇలానే చెప్పట్లేదు. తిక్కమక్క పడకుండా మీకు స్ట్రేట్గా మార్కింగ్కే చెప్పేస్తున్నా ఆల్రెడీ. ఇటు సైడ్ 3 ఇంచులన్నర, ఇటు సైడ్ 2 ఇంచులన్నర. గల్ల ఎవరికైనా మినిమం 6 ఇంచులు వస్తుంది. మరి ఇది ఎంత ఉందో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి నాకు తెలిసి ఎవరికైనా సరే మినిమం 6 ఇంచులే వస్తుంది, లేదా ఇంకా తక్కువ ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు. కాకపోతే మనం చూసుకోవాలి, చూసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా, ఇదిగోండి మనం షోల్డర్ ఇక్కడ కరెక్ట్గా ఇలా బట్టి చూడండి నేను పెట్టినట్టే వచ్చింది. ఎవరికైనా మినిమం 6 ఇంచులు కంపల్సరీ ఉంటుంది షోల్డర్. ఓకేనా? గల్ల. ఓకేనా? అంతకంటే తక్కువ అయితే గల్లు ఉండదు, 6 ఇంచులు ఉంటుంది. ఇక్కడికి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఇలా. ఓకేనా? గల్ల ముందరికి కూడా వాళ్ళది ఇదే గల్లు ఉంది, ముందుకు కూడా. ఇప్పుడు నేను వెనకాలది మార్కింగ్ వేసుకుంటా. నేను నార్మల్గా మీకు అంజాత ప్రకారం ఇలా వేసి చూపిస్తాను కదా, ఇప్పుడు ఇది కూడా చూడండి మీరు అలా బట్టి కూడా చూపిస్తాను నేను. ఎందుకంటే అందరికి అర్థం అవ్వాలి అని చెప్పి ఇలా గీసుకోండి అని చెప్తున్నా. చూడండి ఇది షోల్డర్, ఇది ఎంత ఉందో ఇక్కడికి వస్తుంది ఆల్రెడీ, చూసారా? ఇప్పుడు మనం స్ట్రేట్గా ఇలా గీసుకొని పోతే అది ఎక్కడ సరిపోతుంది? సరిపోదు కదా, ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి నేను ఎవరికైనా సరే చెస్ట్ సైజ్ చూసుకొని నేను మార్కింగ్ వేసుకుంటా ఇలాగా. ఓకేనా? మీకు ఇంకా కిందికి కావాలి అనుకుంటున్న వాళ్ళు ఇలా వేసుకోండి. ఇప్పుడు గల్ల. ఇప్పుడు నీట్గా ఇక్కడ ఇది కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగా. ప్లేట్ వచ్చేసి ఇటు 3 ఇంచులు, ఇటు 4 ఇంచెస్, ఇటు 2.5. ఓకేనా? కాకపోతే నీట్గా గీసుకోవాలి. నేను మీకు చూపించడానికి మాత్రమే ఎన్ని ఇంచులు గీసుకోవాలని చెప్తున్నా. ఇలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి. మనం చెస్ట్ సైజ్ చూసుకొని, బాడీ సైజ్ చూసుకొని, షోల్డర్ చూసుకున్నామంటే మనకి మిగిలిందంతా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇలాగా ఇలా పెట్టేసుకొని నీట్గా చూడండి. మనకి ఇది వేసుకున్నాము అనుకుంటే ప్లేట్ ఇక్కడికి వచ్చేస్తుంది, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసుకుందాం మనం. ఇలాగా. ఓకేనా?
ఇక్కడికి మనం ఇలా కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. గల్ల మాత్రం కుట్టేటప్పుడే చూడాలి నా వీడియోలు. క్రాస్ పట్టి కట్ చేసుకుందాం. చూడండి, నేను 12 కాడికి నేను 3.5 పెట్టుకుంటున్నా. ఇటువైపు వచ్చేసి 2.5 పెట్టుకుంటున్నా. ఇలాగా ఓకేనా? ఇలా గీసుకోండి, ఇలా కట్ చేసేసుకోండి. ప్లీజ్ అండి, చూసిన వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.